దుఃఖించవద్దు అంటలేదు. ఏడుస్తూ ఉంటే ఏడ్చిన వారి గురించి బాగా ఎరిగిన ఒక పెద్ద మనిషి అన్నది ఏమని చెప్పండి, బతుకున్నప్పుడు ఒక్కడ అన్నం పెట్టలే కానీ ఏడుస్తుంది చూడు, ఏడుస్తుంది అంటారు. చూసారా కాబట్టి మాట విన్నారా? బ్రతికి ఉన్నప్పుడు కూడు పెట్టలే కానీ చనిపోయిన తర్వాత ఏడుస్తున్నారని ఒక నిందైతే వచ్చిందా లేదా? మరి వారు సమాధానం పడట, సమాధానం కలిగి ఉన్నట్ట ప్రభు జ్ఞాపకం చేస్తాం. చనిపోయిన తర్వాత నీకు సమాధానం లేదు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే భూమి మీద సమాధానం కలుగుతుంది కాకాని ప్రభు ఎలా చెప్పాడో, నువ్వు భూమి మీద తిరుగుతున్నప్పుడే, భూమి మీద నడుస్తున్నప్పుడే, భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే నీవు పగవారితో అయినా, నీ శత్రువుతో అయినా, నీ ఇంటి వారితో అయినా, నీ అన్నదమ్ములతో అయినా నువ్వు సమాధానం పడాలి. దాని అర్థం ఏంటంటే నువ్వు బ్రతికి ఉన్నప్పుడే క్షమించు అని అర్థం. అవునా? బ్రతికి ఉన్నప్పుడే క్షమించు, బ్రతికి ఉన్నప్పుడే సమాధానం పడు. భూమి మీద ఉన్నప్పుడు అదే బ్రతికి ఉన్నప్పుడే క్షమించు, బ్రతికి ఉన్నప్పుడే సమాధానం పడు. నా సమాధానము నేను మీకు ఇచ్చుచున్నాను. నేను మీ వరకు ఇదేదో చూపించాను కదా. ఎప్పుడు చూసామో ఎప్పుడు చూసాము కదా. ఒక ఆదాము విధేయత వల్ల నేను విధేయత నేర్చుకున్నాను.